మన ఇండియాలో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న సౌత్ ఆఫ్రికా 2025లోనే ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలిచి టెస్ట్ ఛాంపియన్ గా మారగా రీసెంట్ గానే ఇండియాతో 2 టెస్ట్ మ్యాచ్లాడి 25 ఏళ్ల తర్వాత ఇండియాను వైట్ వాష్ చేసి రికార్డు సాధించింది. ఇక జాంటీ రోడ్స్, గ్రీమ్ స్మిత్, ఏబీ డెవిలియర్స్, డూప్లెసిస్, డేల్ స్టెయిన్, కలీస్, హషీమ్ ఆమ్లా వంటి ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్న సౌత్ ఆఫ్రికా టీం ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ కి కొట్టకపోవడం ఎంతో మందిని ఆశ్చర్యం కలిగించింది. అయితే సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ కూడా ఎందుకు కొట్టలేకపోయింది? అసలు ఈ టీం ఎప్పుడు మొదలైంది? 21 ఏళ్లు క్రికెట్ నుండి ఎందుకు బ్యాన్ అయింది? సౌత్ ఆఫ్రికా టీంలో ఫిక్సింగ్ కి పాల్పడిన ఆ స్టార్ బ్యాట్స్మెన్ ఎవరు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ లో ఎవరంటే ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. 1652 ఏప్రిల్ 6న డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్తుతం కేప్ టౌన్ అని పిలిచే ప్రాంతం దగ్గరలో టేబుల్ బెల్ లో కేప్ కాలనీ అనే ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంతో దక్షిణాఫ్రికాలో ఐరోపా వలస పాలన ప్రారంభమై వీరు 17వ 18వ శతాబ్దం చివరికల్లా ఆ దేశం మొత్తం వ్యాపించారు. 1795లో జనరల్ సర్ జేమ్స్ హెన్రీ క్రెయిన్ కేప్ టౌన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోగా 1806లో కేప్ టౌన్ అనేది శాశ్వత బ్రిటిష్ స్థావరంగా మారిపోయింది. ఇక ఆ టైంలోనే బ్రిటిష్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా ప్రజలకి మొదటిసారి క్రికెట్ ని పరిచయం చేశారు. దాంతో క్రికెట్ ని అక్కడి ప్రజలు పిల్లలు ఆడటం మొదలుపెట్టగా సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారిగా 1808లో కేప్ టౌన్ లో 2 సర్వీస్ జట్ల మధ్య $1000 బహుమతితో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత 1843లో పోర్ట్ ఎలిజబెత్ క్రికెట్ క్లబ్ స్థాపనతో సౌత్ ఆఫ్రికా క్రికెట్ మరింత బలపడగా 1862లో కేప్ టౌన్ లో మదర్ కంట్రీ వర్సెస్ కలోనియన్ బోన్ అనే అన్యువల్ మ్యాచ్ కూడా జరిగింది. అలా సౌత్ ఆఫ్రికా క్రికెట్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉండగా 1888 నుంచి 89లో సి ఆబ్రీ స్మిత్ కెప్టెన్షిప్ లో ఆ ఇంగ్లాండ్ టీం సౌత్ ఆఫ్రికాకి టూర్ వచ్చి కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడింది. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టు ఇంగ్లాండ్ల మధ్య 1889 మార్చ్ 12-13న పోర్ట్ ఎలిజబెత్ లో మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడగా అందులో సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోయింది. ఇక ఆ తర్వాత 1889-90లో కింబర్లీ కప్ కూడా జరగగా 1909లో అప్పటి ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ ఆడేందుకు పూర్తి సభ్యత్వం వహించింది. దాంతో సౌత్ ఆఫ్రికా టీం రెజ్జీ షార్జ్, ఆబ్రీ ఫాల్కనర్, బెర్ట్ వోగ్లర్, గార్టన్ వైట్ వంటి ప్లేయర్స్ తో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో వరుస సిరీస్ లో ఆడి అన్నిట్లోనూ గెలిచి ఇక ఆ తర్వాత 1920-30ల మధ్య కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్లతో రెగ్యులర్ గా సిరీస్ లో ఆడుతూ సౌత్ ఆఫ్రికా టీం చాలా స్ట్రాంగ్ గా తయారైంది. ఇక ఆ తర్వాత 1960ల వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తో రెగ్యులర్ మ్యాచ్లాడిన సౌత్ ఆఫ్రికా టీం ఆ తర్వాత ఒక దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. అదే వర్ణ వివక్షత. సౌత్ ఆఫ్రికాలో నల్లవాళ్లతో పాటు తెల్లవాళ్లు కూడా చాలా మంది కలిసి ఉండడంతో నల్లవాళ్ల మీద తెల్లవాళ్లు ఆధిపత్యం చెలాయిస్తూ ఉండేవారు. అయితే అది రోజు రోజుకి పెరిగిపోతూ అపార్థెడ్ అనే ఈ వర్ణ వివక్షత 1948లో మొదలవగా 1960ల తర్వాత చిన్నగా క్రికెట్ లో కూడా వెళ్లి దేశంలో ఉండే తెల్ల జాతి వాళ్లే సౌత్ ఆఫ్రికా టీంలో ఉండాలని, నల్ల జాతి వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ ని టీంలో ఉంచకూడదని ఒక నియమాన్ని సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం అమలు చేసింది. ఈ చర్యతో సౌత్ ఆఫ్రికా టీంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు మొదలవ్వగా సౌత్ ఆఫ్రికా టీం ఇక మీదట క్రికెట్ ఆడకూడదని ఆ టీం మీద 1970లో ఐసీసీ బ్యాన్ విధించింది. అలాగే ఇతర దేశాలు కూడా సౌత్ ఆఫ్రికా టీంతో క్రికెట్ ఆడడానికి ఇష్టపడలేదు. దాంతో గ్రెమ్ పోలాక్, బ్యారీ రిచర్డ్స్, మైక్ ఫ్రాక్టర్, అలెన్ ల్యాంప్, రాబిన్ స్మిత్, కెప్లర్ వెసెల్స్, క్లెవ్ రైస్, విన్సెంట్ వాన్ డెర్ బిజిల్ వంటి లెజెండరీ ప్లేయర్స్ తమ క్రికెట్ కెరియర్ ని పోగొట్టుకున్నారు. అయితే వీరంతా ఒక టీంలా ఏర్పడి తమ దేశంలోనే క్రికెట్ ఆడుకునేవారు. అయితే అవి అనధికారిక మ్యాచ్లు కావడంతో వాటికి సంబంధించిన రికార్డులేవి ఇప్పుడు లేవు. అయితే ఆ తర్వాత 1990లలో నెల్సన్ మండేలా నాయకత్వంలో ఈ వర్ణ వివక్షత ముగియగా ఆయన సారథ్యంలో సౌత్ ఆఫ్రికా టీం తమ వర్ణ వివక్షత నియమాన్ని కొట్టేసి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళని క్రికెట్లోకి తీసుకోగా 1991 తర్వాత అంటే దాదాపు 21 ఏళ్ల తర్వాత ఐసీసీ సౌత్ ఆఫ్రికా టీంపై ఉన్న బ్యాన్ ని తొలగించి మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే అనుమతినిచ్చింది. దాంతో సౌత్ ఆఫ్రికా టీం మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టి 1991 నవంబర్ 10న కలకత్తాలో ఇండియాతో తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ని ఆడింది. కానీ ఆ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది.
ఇక ఆ తర్వాత 1992 ఏప్రిల్లో బార్బడోస్లో వెస్టిండీస్తో తమ మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడిన సౌత్ ఆఫ్రికా ఆ మ్యాచ్లో కూడా 52 రన్స్ తేడాతో ఓడిపోయింది. అలా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలం వరకు చాలా మ్యాచ్ల్లో ఓడిపోతూ వచ్చిన సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత మళ్ళీ ఫామ్ పుంజుకొని ఓడిఐలలో 60% విజయాలు సాధించింది. 1992 వరల్డ్ కప్లో సెమీఫైనల్కి కూడా చేరుకుని ఫైనల్స్కి వెళ్ళలేకపోయింది. కానీ 1998లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా విజయం సాధించి తమ దేశానికి మొదటి ఐసీసీ కప్ని తీసుకెళ్లింది. అలాగే అదే సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా సౌత్ ఆఫ్రికా గోల్డ్ మెడల్ సాధించింది. ఇక ఈ వరుస విజయాల తర్వాత 1999లో జరిగిన వరల్డ్ కప్లో మళ్ళీ రెండోసారి సెమీఫైనల్స్ వరకు వెళ్లిన సౌత్ ఆఫ్రికా ఫైనల్స్కి చేరుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత 2003లో జరిగిన వరల్డ్ కప్ ని ఐసీసీ సౌత్ ఆఫ్రికాలోనే ఏర్పాటు చేయగా హాన్సీ క్రోనియే కెప్టెన్ గా, అలెన్ డొనాల్డ్ బౌలర్ గా, గ్యారీ కిర్టెన్ బ్యాటర్ గా, జాక్వెస్ కల్లీస్లతో సాలిడ్ గా ఉన్న సౌత్ ఆఫ్రికా టీం ఆ సంవత్సరం ఎలాగైనా కప్పు కొట్టాలని చాలా ప్రయత్నించింది. కానీ సెమీస్ కి కూడా వెళ్ళలేకపోయింది. దానికి కారణం తమకు అవసరమైన పరుగులు సంఖ్యని పొరపాటుగా లెక్కించిన కారణంగా సౌత్ ఆఫ్రికా టీం గ్రూప్ దశల్లో కేవలం ఒక్క పరుగు తేడాతో సెమీస్ కి చేరుకోలేకపోయింది. దాంతో సౌత్ ఆఫ్రికా టీంను అందరూ చోకస్ అంటే ఒత్తిడిలో తడబడి ఓడిపోయేవారని పిలిచేవారు. ఇక ఆ టైంలోనే సౌత్ ఆఫ్రికా టీంలో ఫిక్సింగ్ ఆరోపణలు బయటపడ్డాయి. 2000 మార్చిలో ఇండియా టు సౌత్ ఆఫ్రికా మధ్య 5 వన్డే మ్యాచ్లు జరగ్గా కెప్టెన్ కోన్జే ఒక లెదర్ జాకెట్ అండ్ $65,000కి బుకీల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి జరిగిన మ్యాచ్ల్లో పిచ్ రిపోర్ట్లను, వెదర్ డీటెయిల్స్ వంటివి షేర్ చేశాడు. క్రోన్జేతో పాటు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు స్టీవ్ వాక్హామ్, నిక్ హాన్సే, హెన్రిక్ వాన్జిల్ వంటి వారు కూడా ఈ ఫిక్సింగ్ లో పాల్గొనగా ఢిల్లీ పోలీసులు ఫిక్సింగ్ కి సంబంధించి 60కి పైగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని గుర్తించారు. అయితే క్రోన్జే మొదట ఆరోపణలని తప్పుబట్టగా 2000 ఏప్రిల్ 11న ఇది నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకి లెటర్ రాసి తన తప్పు ఒప్పుకున్నాడు. దాంతో ఐసీసీ క్రోన్జేకి లైఫ్ టైం బ్యాన్ విధించింది. అలా 1992 నుండి 2000 వరకు 188 టెస్టులు మరియు 311 ఓడిఐఎస్ ఆడి సౌత్ ఆఫ్రికాని సూపర్ పవర్ గా ముందుకు తీసుకెళ్లిన క్రోన్జే లెగసీని ఈ ఫిక్సింగ్ దెబ్బతీసింది. అయితే 2006లో సౌత్ ఆఫ్రికా టీంకి కెప్టెన్ గా ఉన్న గ్రామ్ స్మిత్ గాయం కారణంగా కొంతకాలం మ్యాచ్లు ఆడలేకపోవడంతో సౌత్ ఆఫ్రికా టీంకి అశ్విల్ ప్రిన్స్ 2006 జూలై 12న టెస్ట్ కెప్టెన్ గా నియమించబడ్డారు. అయితే అప్పటికి టీంలో అందరూ తెల్లవాళ్లు ఎక్కువగా ఉండడంతో ఆ తెల్లవాళ్ల టీంకి కెప్టెన్ అయిన మొదటి నల్లవాడిగా అశ్విల్ ప్రిన్స్ అయ్యాడు. ఇక ఆ టీంలో ఈ జాతి వివక్షత విధానం 2007లో రద్దు చేయగా 2016 నియమాల ప్రకారం టీంలో కనీసం 6 నల్లజాతి ఆటగాళ్లు, వారిలో 2 బ్లాక్ ఆఫ్రికన్లు ఉండాలి అని రూల్ స్టార్ట్ అయింది. ఇక ఆ టీంలోకి ఏబిడి విలియమ్స్, హషీమ్ అమ్లా వంటి ప్లేయర్స్ తో సౌత్ ఆఫ్రికా టీం క్రికెట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా కొనసాగింది. ఇక అదే టైంలో ఎంతో మంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ రిటైర్మెంట్స్ ప్రకటించడంతో ఆస్ట్రేలియా టీం పవర్ గా తగ్గగా ఇండియా, ఇంగ్లాండ్లు కొంతకాలం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. అయితే ఆ తర్వాత 2012లో సౌత్ ఆఫ్రికా 3 టెస్ట్ సిరీస్ల కోసం ఇంగ్లాండ్లో పర్యటించినప్పుడు ఆ సిరీస్ని సౌత్ ఆఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుని నెంబర్ 1 టెస్ట్ టీం అయింది. ఆ నెంబర్ 1 స్థానాన్ని సంవత్సరం పాటు కాపాడుకున్న సౌత్ ఆఫ్రికా 2012 ఆగస్టు 28న వన్డే టెస్ట్, T20 3 ఫార్మెట్లలో నెంబర్ 1 పొజిషన్లో ఉండి అన్ని ఫార్మెట్స్లో నెంబర్ 1గా ఉన్న మొదటి టీంగా రికార్డు సాధించింది. 2023-25లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించి టెస్ట్ ఛాంపియన్స్ అయ్యారు. ఇక సౌత్ ఆఫ్రికా టీం 1992, 99, 2007, 2015, 23 అంటూ ఇప్పటి వరకు 5 సార్లు వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళగా ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. అలాగే T20 వరల్డ్ కప్ లో కూడా ఎన్నోసార్లు సెమీస్ వరకు వచ్చి ఓడిపోయారు. ఇక రీసెంట్ గా 2024 T20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ కి మొదటిసారి వచ్చిన సౌత్ ఆఫ్రికా ఫైనల్లో ఇండియా చేతిలో కేవలం 7 రన్స్ తేడాతో ఓడిపోయింది. అలాగే 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ మీద కూడా ఓడిపోయింది. అయితే 2025లోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాని ఓడించి టెస్ట్లలో నెంబర్ 1 గా నిలిచింది. ఇక రీసెంట్ గా ఇండియాతో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి 25 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా ఇండియాని వైట్ వాష్ చేసేసింది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.